స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో శ్రీకదేవ నామంలో ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. కరుణామయుడా నీకు వందనాలు, కృపామయుడ నీకు వందనాలు, దయామయుడ నీకు వందనాలు, జాలిగల దేవా నీకు వందనాలు, స్తోత్రం నాయన. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో శ్రీకదేవ నామంలో ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఉన్నవాడా నీకు వందనాలు, ఉన్నవాడా నీకు వందనాలు, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిపూర్ణుడా నీకు వందనాలు, రక్షకుడా నీకు వందనాలు, పోషకుడా నీకు వందనాలు, విమోచకుడా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి ఈ సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ సమయంలో ప్రభా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా నీ సన్నిధికి తండ్రి డేనురాలు, విధవరాలు, వికలాంగురాలు ప్రభా వచ్చినాను తండ్రి. ఎవరిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడవు కాదు నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు. అయ్యా ప్రార్థనను ఆలకించే దేవుడవు తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి నీ సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని త్రోసివేయని దేవుడవు తండ్రి. అయ్యా మరి తండ్రి అయ్యా సంవత్సరం అంతేను మీరు కాచి కాపాడినారు ప్రభా. అయ్యా 2025 ప్రభా నీకు వందనాలు. 12 మాసములు ప్రభా నీకు వందనాలు. చివరి ఆదివారములు మమ్మల్ని ప్రవేశపెట్టినావు తండ్రి నీకు వందనాలు. మరి అనేకులు ప్రభా నీకు వందనాలు. నిన్ను పాడి కీర్తించి కొనియాడినారు ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. వారందరినీ మీరు ఏకరీతిగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నీకు వందనాలు. అయ్యా మరి 3 డేస్లో ప్రభు మాకు ఒక నూతన సంవత్సరాన్ని ప్రభా అయ్యా నీకు వందనాలు ఇస్తున్నందుకు వందనాలు, స్తోత్రం నాయన. మరి నాయన నీకు వందనాలు. గత సంవత్సరం అంతే నువ్వు కాచి కాపాడి అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా నీ ఆత్మను మాలో ఉంచిన తండ్రి ప్రభా మాకు బ్రతుకునిచ్చి నడిపించినందుకు మీ కృతజ్ఞతలు ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో తండ్రి. అయ్యా మరి తండ్రి ఆలయముకు రాలేక ప్రభా అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి ఉన్న చోట తండ్రి చిన్న వీడియో అయ్యా పెట్టాలని ప్రభా ఆశపడుచున్నాను. డేనురాళ్ళను, విధవరాలను, వికలాంగురాలను ప్రభా కనికరపడండి తండ్రి. ఈ చిన్న పాట ద్వారా మహిమ తెచ్చుకోండి అయ్యా. అదే ప్రకారంగా మేము జీవించే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వాక్యం ద్వారా కూడా నాతో మాతో అనేకులతో మాట్లాడి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తుంది. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి చిన్న పాట పాడుకుందాము. నా పేరు కొడకళ్ళ సుజాతమ్మ, నా భర్త కొడకళ్ళ సాంబయ్య, లష్కర్ సింగారము, హన్మకొండ వాస్తవ్యులము. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి చిన్న పాట మరి పాడుకొని దేవుని స్తుతిద్దాం. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకైనే వేచి ఉంటిని. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకైనే వేచి ఉంటిని. కన్నులర నిన్ను చూడాలని, కన్నులర నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకైనే వేచి ఉంటిని. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకైనే వేచి ఉంటిని. యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమున కనుల ఎదుట ఉంచుకొనాను.
యథార్థ హృదయముతో నడుచుకొందును. ఏ దుష్కార్యము నా కనుల ఎదుట ఉంచుకొనను. భక్తిహీనుల క్రియలు నా కంటనీయను. భక్తిహీనుల క్రియలు నా కంటనీయను. మూర్ఖ చిత్తులను నే తొలగిపోదును. మూర్ఖ చిత్తులను నే తొలగిపోదును. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటిని. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటిని. కన్నులర నిన్ను చూడాలని, కన్నులర నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. దౌష్టము నేనెన్నడూ అనుసరింపను. నా పొరుగు వారిని దూషింపను. దౌష్టము నేనెన్నడూ అనుసరింపను. నా పొరుగు వారిని దూషింపను. అహంకార గర్వము అంటనీయను. నమ్మకస్తునిగా నడుచుకొందును. అహంకార గర్వము అంటనీయను. నమ్మకస్తునిగా నడుచుకొందును. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటిని. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటిని. కన్నులర నిన్ను చూడాలని, కన్నులర నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటిని. నిర్దోష మార్గమున నడుచుకొందును. మోసము నా ఇంట నిలువనీయను. నిర్దోష మార్గమున నడుచుకొందును. మోసము నా ఇంట నిలువనీయను. అబద్ధికునెవ్వరిని ఆదరింపను. భక్తిహీనుల మార్గం నే త్రొక్కను. అబద్ధికునెవ్వరిని ఆదరింపను. భక్తిహీనుల మార్గం నే త్రొక్కను. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటిని. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటిని. కన్నులర నిన్ను చూడాలని, కన్నులర నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటిని. రావయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకై నే వేచి ఉంటిని. కన్నులర నిన్ను చూడాలని, కన్నులర నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను, వేచి
వేచినే ఉన్నాను, కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రాకకైనే వేచి ఉంటిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇది దావీదు రాసినటువంటి కీర్తన. నేనేదో కల్పించుకొని రాసి పాడుతున్నానని కాదు. దావీదు కీర్తన మరి పరిశుద్ధ గ్రంథం నుండి, పాత నిబంధన గ్రంథము, కీర్తన గ్రంథము 101వ కీర్తన. ఈ కీర్తన నుండి ఈ పాట భక్తుడు మరి ఎవరు రాసిండ్రో నాకు అంత ఐడియా లేదు, కానీ ఈ యొక్క గ్రంథము నుండి 101 అధ్యాయము నుండి ఆ పాట రాయబడినది. కాబట్టి అది మరి దేవుడు ఇంతకాలము మరి కాచి కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించబద్దులమైన. రాబోయే సంవత్సరం కూడా వీటన్నింటిని దూరం చేసి సాత్వికమైన మనసును ధరించుకొని, సత్యమును ధరించుకొని ఉండాలన్నది ఆశతో ఈ పాట పాడుతున్నా, ఈ వాక్యం కూడా చదువుతున్నా. విందాం. నేను 101వ కీర్తన. నేను కృపను గూర్చియో న్యాయమును గూర్చియో పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అని అవి నాకు అంటనియ్యను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యము నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడు వాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి హృదయమున నేను సంహరించెదను. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆ మాటలు ఇంట్లో పడే ఒక 5 నిమిషాలు ఆగండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవ నామంలో ప్రభువా అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. మరి గత సంవత్సరం అంతే 12 మాసములు కాచి కాపాడినందుకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి మమ్మలను మీరు కాచి కాపాడి తండ్రి బ్రతికించి నడిపించినందుకు తండ్రి ఏమివ్వగలము తండ్రి, నీకు వందనాలు. స్తోత్రం నాయన. పెరిగి నలిగిన హృదయమే తండ్రి నీకు వందనాలు. బలియాగము నాయన నీకు వందనాలు. స్తోత్రం నాయన. బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమన్నావు తండ్రి. నీ మాట చొప్పున నడుచుకొని తండ్రి అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. మరి 101వ కీర్తనలో ఉన్న వాటిని అయ్యా దూరపరిచి తండ్రి నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభువా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము తండ్రి నాకును, మాకును, నా కుటుంబానికి
అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. మరి సర్వజనులకు కూడా తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు అయ్యా. మరి తండ్రి నీ చిత్తమైతే సాయము చేయండి ప్రభా. శుద్ధ హృదయము తండ్రి, శుద్ధ ఆత్మను ప్రభా అయ్యా నీకు వందనాలు. నూతన అయ్యా మరి తండ్రి అయ్యా నూతన హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఇదిగో పాతవి గతించెను నూతనమాయను అని చెప్పి తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. నవీన స్వభావమును తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి ఇచ్చే తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. హృదయము నిండా ప్రభా నిన్ను నింపుకొని ప్రభా అయ్యా మీరే మాకు సమస్తం అనుకున్నప్పుడు తండ్రి అయ్యా సమస్త వ్యాధి బాధల నుండి, సమస్త మానసిక రుగ్మతల నుండి, సమస్తమైనటువంటి తండ్రి నీకు వందనాలు స్తోత్రం. శోధన నుండి మేము విడిపించబడి నాయన అయ్యా నిన్ను గణపరుస్తాము తండ్రి. దేవాన్ని చిత్తమైతే ఆ రీతిగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే అయ్యా ఇంకను ఆత్మలను తండ్రి ప్రభా అయ్యా నీకు వందనాలు రక్షించటానికి నీ దాసులను బలపరచండి ప్రభా. నీకు వందనాలు. నీ దాసరాలను బలపరచండి ప్రభా. విత్తుచున్నటువంటి వాక్యము తండ్రి మంచి నేలను పడిన విత్తనం వల్ల తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా అది తండ్రి నేలను పడి అయ్యా మొలిచి తండ్రి మొక్కై చెట్టై ఫలించినట్లు ప్రభా సహాయము చేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రతి తండ్రి ప్రభా సంఘము అయ్యా నీకు వందనాలు అభివృద్ధి పదములో తండ్రి నడుచుటకు సాయము చేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నీ చిత్తమైతే ప్రభా సంఘ కాపర్లను బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వారి కుటుంబాలను బట్టి దర్శించండి. పెద్దలను బట్టి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దర్శించండి తండ్రి. నీకు వందనాలు. సంఘములోని ప్రతి విశ్వాసుని మీరు దర్శించండి ప్రభా. వారి కుటుంబాలను దర్శించండి. ప్రతి ఒక్కరికి క్షేమమును దయచేయండి. ప్రతి ఒక్కరికి పరిపూర్ణ రక్షణ దయచేయండి. నీ కాపుదల దయచేయండి. నీ భద్రత దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడవగు తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ నామము ఎరుగని వారు నీ నామాన్ని తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అనేక విధములైనటువంటి విపత్తులు కలుగుచున్నవి తండ్రి. ఏ సమయమున ఏ ఆత్మ గతించిపోనో ఎవరికి తెలియదు నాయన. నీ చిత్తమైతే సహాయము చేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రతి సంఘములో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో నీ ఆత్మను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు. అయ్యా మరి వాక్యం ఎత్తువారు అయ్యా బోధకులే కానీ ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. పాటలు పాడేవారికి కానీ, వాయిద్యాలు వాయించేవారికి కానీ ప్రభా నీకు వందనాలు. గ్రామీణ పరిచర్య చేసేవారే కానీ, స్త్రీల సమాజము కానీ, ఇతర సమాజము కానీ ప్రభా నీకు వందనాలు. ఎలాంటి బలహీనతకు తండ్రి చోటు ఇవ్వకుండా అయ్యా నీకు వందనాలు. నీ నామములో ప్రభా బలవంతులై ముందుకు సాగుటకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి తండ్రి అయ్యా మరి నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా కుమారులు తండ్రి ఐక్యత కలిగి జీవించుటకు సాయము చేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవాన్ని చిత్తమైతే ప్రభా సాయము చేయండి. 133వ కీర్తన ప్రకారము తండ్రి నా పిల్లలు ప్రభా జీవించే భాగ్యము దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఉన్నతముల మధ్య ఐక్యత, తోటి పొడల మధ్య సమాధానము అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి ఆడబిడ్డను ఆదరించి తండ్రి అయ్యా నీకు వందనాలు. నిన్ను ప్రేమించి నీవిచ్చే దీవెనలు పొందుకున్నట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభా పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు స్తోత్రం నాయన. కనికర పూర్ణుడా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి విధవరాలను, వికలాంగురాలను తండ్రి నడవలేనటువంటి పరిస్థితి తండ్రి, ఒక వేయలేనటువంటి పరిస్థితి తండ్రి. అయ్యా మరి చిన్న సహాయం నాకు తోడుగా ఉండి మీరు చేయిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. మరి దీన్ని అయ్యా చూసిన వారు, వినిన వారు తండ్రి నీ చిత్తమైతే వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి, నీ కృపలో భద్రపరచండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన.
ఈ సమయంలో బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నా చుట్టూ ఉన్నటువంటి తండ్రి ప్రతి కుటుంబం నాకు సహకరిస్తున్నటువంటి కాన్ఫరెన్స్లో ఉన్న కుటుంబాలను బట్టి అయ్యా నీకు వందనాలు సంఘంలోని సకల పరిశుద్ధులను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోమని బంధువులను మిత్రులను అయ్యా నా నిమిత్తం ప్రార్థన చేసే ప్రతి ఆత్మను కూడా మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఈ సమయంను బట్టి నీకు వందనాలు. అడిగిన మనవులు కొన్ని అడగవలసినవి అనేకములు ఉన్నవి తండ్రి. అడిగిన వాటికంటను ఊహించిన వాటికంటను అత్యధికంగా మీరు అనుగ్రహించి ఉన్నారని మేము పొందుకున్నామని నమ్మొచ్చు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని మాత్రమే గణపరుస్తూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. చిన్న